మీరు కూడా ఆలోచించండి. రద్దు చేస్తా అంటున్నాడు ముఖ్యమంత్రి. ఏం రద్దు చేస్తావు? ఏం షురువు చేసినావని రద్దు చేస్తావు నువ్వు? 2 ఏళ్లలో ఏం చేసినావు నువ్వు? ఒక్కసారి ఇక్కడ ఉన్నాయి చూడు, ఇటు చుట్టూ పెట్టిర్రు మనోళ్ళు. ఒక్కసారి మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఏం చెప్పిండమ్మా మీకు ఎలక్షన్ల ముందు? అత్తకు 4000, కోడలకు 2,500 అన్నాడా? అత్తలకు 4000 వస్తున్నాయా? వస్తున్నాయా? మీకు రేవంత్ నగర్ లో స్పెషల్గా వస్తున్నాయా? ఏమేమన్నా పెన్షన్ 4000 వస్తుందా? ఆడపిల్లలకి నెలకు 2,500 వస్తుందా? గట్టిగా చెప్పుడు, జర లగాయించిన ఇవ్వడాలి రేవంత్ రెడ్డికి. తులం బంగారం వస్తుందా? వస్తలేదా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? ఇందిరమ్మ ఇండ్లు హైదరాబాద్ లో నిండా ఇచ్చిండ్రా? మగ పిల్లలకు ఇస్తా అన్నాడు 5 లక్షల కార్డు వచ్చిందా? స్కాలర్షిప్లు 5 లక్షలు ఇస్తా అన్నాడు వచ్చిందా? నువ్వు షురువు ఏం చేసినావని రద్దు చేస్తావు నాకు అర్థం కాక అడుగుతా. ఒకటి షురువు చేసిండు, ఏమిటిదని? ఫ్రీ బస్సు. ఇక ఆ ఫ్రీ బస్సు అందరం చెప్పరాదు. ఆడోళ్ళకి ఫ్రీ అట, మొగోళ్ళకు డబల్ టికెట్ అట. అదేం ఫ్రీ నాకు అర్థంగా? కుడి చేత్తో ఇచ్చుడు, ఎడమ చేత్తో గుసుకున్నాడు, అదేం ఫ్రీ? మళ్ళీ మీదికి వెళ్ళి పిల్లగాళ్ళ బస్ ఛార్జీలు కూడా పెంచిండు. ఆడోళ్ళకు ఫ్రీ అట, ఇంట్లుండే మొగోళ్ళకు డబుల్ టికెట్ అట. ఇక మరి అయ్యో మా గోపన్న లేడు కదా, మాకేమన్నా అయితే గూండగాళ్ళు రౌడీగాళ్ళు వాడో వీడో లట్టుగాడో పొట్టుగాడో సతాయిస్తే ఎట్లా అని మీరు అనుకుంటుండొచ్చు. ఎక్కువ దూరం లేను, నేను కూడా పక్కనే బంజారా హిల్స్ లో తెలంగాణ భవన్ మన జనతా గ్యారేజ్ ఉన్నది. ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను తీసుకొని మీ రేవంత్ నగర్కి వచ్చే బాధ్యత నాది. ఆడబిడ్డ కదా ఏం చేస్తుంది అనుకుంటురేమో. ఆడబిడ్డ అంటే ఆదిశక్తి రూపం. తప్పకుండా సునీతమ్మ కూడా అర్ధరాత్రైనా ఒక అమ్మలాగా ఒక అక్కలాగా మీకు అండగా నిలబడుతుంది. మేమందరం కేసీఆర్ గారితో సహా మొత్తం పార్టీ మీకు అండగా నిలబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఏ స్థలం అయితే గోపీనాథ్ గారు కాపాడినరో ఎస్పీఆర్ హిల్స్ లో, ఆ స్థలంలోనే నేను మీకు మాటిస్తా ఉన్నా, బ్రహ్మాండమైన స్టేడియం కడదాం, దానికి మాగంటి గోపీనాథ్ గారి పేరు పెడదాం.